శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి నవంబర్ 13, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని ఒక ప్రముఖ నగల దుకాణంలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసీయుడు అరెస్ట్ గావించబడ్డాడు. దీనికి గల కారణాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లో ఆ నగల దుకాణానికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. మా షాప్లో పనిచేస్తున్నటువంటి పలానా వ్యక్తి దొంగతనం చేశాడు, అది కూడా ఎంత బంగారమో తెలిసిన సుమారుగా 1,50,000 కువైటీ దినార్ల విలువైనటువంటి బంగారాన్ని గత 1.5 సంవత్సరంగా దొంగతనం చేస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణ తెలియదు ఏంటంటే ఇతను ఆ షాప్లో పనిచేస్తూ చిన్న చిన్న బంగారం ముక్కలను దొంగతనం చేసేవాడు. దొంగతనం చేసి బయట తీసుకొచ్చేసేవాడు. ఆ విధంగా ఎక్కువగా గత 1.5 సంవత్సరంగా 1,50,000 కువైటీ దినార్ల విలువ గల బంగారాన్ని తీసుకొచ్చినట్లు, అందులోనూ అప్పుడప్పుడు ఇతను బయట బంగారాన్ని తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్న డ్రైవర్కి సహాయంగా తీసుకున్నాడంట. ఒకసారి డ్రైవర్ దగ్గర ఇవ్వడంతో డ్రైవర్కి ఏదో అనుమానం వస్తుందని చెప్పేసి డ్రైవర్ గడు కొంత షేర్ అయిన ఉంటుంది, అంటే అతని గడు కొద్దిగా డబ్బులు ఆశ చూపించి అతని ద్వారా బయట తరలించేవాడంట. సో ఆ విధంగా ఇప్పటి వరకు 1,50,000 కువైటీ దినార్ల విలువ గల బంగారాన్ని దొంగలించడం చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఆ బంగారాన్ని ఎవరికి ఇచ్చాడు ఏమిటంటే మొత్తం చూసినట్లయితే ఇతను ఎక్కువ శాతం ఇంటికి పంపించేట్టు తెలుస్తుంది. దాని తర్వాత మిగిలిన డబ్బులంతా కువైట్లో ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంట. సో ఆవిడికి ఇవ్వడం జరిగింది. సో ఆవిడని కానీ అదుపులో తీసుకొని విచారించారు. ఆవిడ చెప్పింది అంటే ఇతను ఈ విధంగా చేస్తున్నాడు నాకైతే తెలియదండి. ఇతను చెప్పింది నాకు 3,000 కువైటీ దినార్లు నాకు జీతం వస్తుంది బంగారం షాప్లో, సో ఆ విధంగా నీకు నేను ఇస్తాను చెప్పేసి డబ్బుల రూపంలో అలాగే బంగారం ముక్కలు ఇచ్చేవాడంట అతను. సో నేను అలా అనుకున్నాను తప్ప ఈ విధంగా చేస్తున్నాడు నాకు కూడా తెలియదు అని చెప్పేసి అమ్మాయి చెప్పిందంట. అయితే ఇతను మాత్రం ఎప్పటికప్పుడు బంగారం ముక్కలు అవి తీసుకొచ్చేవాడు. ఇతనికి వస్తున్నటువంటి యాక్చువల్ జీతం ఎంతో తెలిసిన 400 కువైటీ దినార్లు మాత్రమే. కానీ ఆ అమ్మాయికి చెప్పింది 3,000 కువైటీ దినార్లు. అలాగే ఇతని బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూస్తే మధ్య తిరిగిపోతుందంట. సో 400 దినార్లకి అతను చేస్తున్న ట్రాన్సాక్షన్స్కి అసలు ఏమాత్రం పొంతనే ఉండదంట. సో అంతటి ట్రాన్సాక్షన్స్ అయితే అతని దగ్గర జరిగాయంట. మరి అంతే కదా, 1,50,000 కువైటీ దినార్లు అంటే లెక్కేసుకోండి ఎంత డబ్బులు అవుతుంది ఒకసారి. అంతటి వాల్యూ గల బంగారాన్ని గడిచిన 1.5 సంవత్సరంగా అతను ఆ షాప్ నుండి దొంగలించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తి కొనసాగిన తర్వాత ఇప్పటి వరకు ఇద్దరినైతే అదుపులో తీసుకున్నారు. వాళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యినారా, డబ్బులు ఇప్పటి వరకు అతను దొంగతనం చేసింది ఇంతేనా, ఇంకా ఏమైనా ఎక్కువ దొంగతనం చేసినాడా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మనకి రానున్న రోజుల్లో తెలియనుంది. కువైట్లోని సబాహ్ అల్ సలీం ఈ ప్రాంతంలో కువైట్కి సంబంధించినటువంటి 28 సంవత్సరాల వయసులో ఒక పౌరుడు 48 సంవత్సరాల వయసులటువంటి తన తల్లిని అలాగే 10 సంవత్సరాల వయసులటువంటి తన సోదరుణ్ణి కత్తితోటి పొడిచాడు. తల్లికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సమాచారం అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది అలాగే భద్రతా అధికారులు ఒకటి అక్కడ చేరుకున్నారు. చేరుకునే సమయానికి చూసేటప్పటికీ ఆ తల్లి ఇతనికి మరణించింది. తీవ్ర గాయాలు పాలైనటువంటి తన సోదరుడు ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ప్రస్తుతానికి అతనికి ట్రీట్మెంట్ అతనికి జరుగుతూ ఉంది. అయితే దీనిపైన ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుంది. అంటే దీనికి గల కారణాలు ఏమిటి, ఏ కారణం చేత అతను హత్య చేయవలసి వచ్చింది ఏమిటి, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. జిలీబ్ అల్ షువైక్ ప్రాంతంలోని ఒక గ్యారేజ్లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్నప్పుడు అగ్నిమాపక శాఖ వాళ్ళు ఒకటి అక్కడ చేరుకుని ఆ మంటలను అదుపులో తీసుకొచ్చారు. అయితే ఈ మంటల కారణంగా ప్రాణాపాయం కానీ గాయాలు కానీ జరగలేదని చెప్తున్నారు. కాకపోతే ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు తెలియజేస్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మద్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుణ్ణి అదుపులో తీసుకోవడం కోసం ఇంటర్పోల్ అధికారులు ఎయిర్పోర్ట్కి ఇతనుగా చేరుకున్నారు. అయితే అప్పటికే అతను ఎయిర్పోర్ట్కి రావడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి. అయితే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందనేసి అంటే అతను వస్తున్నాడని తెలుసు, కాకపోతే ఈ అధికారులు కొద్దిగా నిర్లక్ష్యం వహించి లేటుగా అక్కడికి వెళ్ళారంట. ఈలోపే అతను వీళ్ళ కళ్ళు కప్పి అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర పూర్తి ప్రాసెస్ చేసుకోకుండానే పాస్పోర్ట్ ఏమి ఇవ్వకుండానే మరి ఎలా వెళ్ళిపోయాడో తెలియదు కానీ బయట ఇతనికి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయాడని గ్రహించినటువంటి భద్రతా అధికారులు దాని తర్వాత కువైట్ వ్యాప్తంగా దర్యాప్తు చేపట్టి 2 రోజుల తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అతనిపైన విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈ విచారణలో అతని కేసు ఏమిటి ఇవన్నీ కూడా తర్వాత తెలుతాయి. ఓకే, దాని గురించి పక్కన పెడతాం. అయితే దీనిపైన ఉన్నతాధికారులు ఇక్కడ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా పరిపాలనాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విధి నిర్వహణలో కొద్దిగా నిర్లక్ష్యం వహించారు. వాళ్ళు కరెక్ట్గా ఉండింటే ఎయిర్పోర్ట్ని అతను అరెస్ట్ చేయండొచ్చు. సో వీళ్ళు లేటుగా వెళ్ళడం ఒకటి, అలాగే అక్కడ అతను ఆ విధంగా వెళ్ళిపోయాడంటే అక్కడ మరి సెక్యూరిటీ ఎక్కడో మరి ఏదో తప్పు జరిగినట్లే కదా. సో అది ఎవరి ద్వారా ఏం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో చూడండి, తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. అతను పట్టుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తులపైన కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా డిసిప్లినరీ యాక్షన్ కింద చర్యలు ఏదైనా తీసుకోబోతున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ ఈ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. మరి ఇప్పుడు చూడండి కోరండి వీళ్ళు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకున్నట్లు అయింది.
కువైట్లో పోలీస్ చేజింగ్లో ఒక డ్రైవర్ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక వెహికల్ని పోలీస్ వాళ్ళు చేజ్ చేస్తున్నారు. అది చేజ్ చేసుకుంటూ అబ్దల్లీ వెళ్ళారు. అబ్దల్లీ దాటి వెళ్ళిపోయింది వెహికల్. అబ్దల్లీ దాటిన తర్వాత అవతల వెహికల్ అయితే కనుక అంటే ఎవరైతే పారిపోతున్నారో ఆ వెహికల్ బోల్తా పడింది. బోల్తా పడిన తర్వాత వీళ్ళు గమనించింది ఏంటంటే ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి అయితే కనుక ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఇంకొక వెనక సీట్లో ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక తీవ్ర గాయాలు పాలయ్యాడు. సో అతను కూడా వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, వెనకాల ఎవరైతే ఉన్నారో ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి వాంటెడ్ లిస్ట్లో ఉన్న వ్యక్తి, అంటే డ్రైవర్ కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి వాంటెడ్ లిస్ట్లో ఉన్న వ్యక్తి. సో అతని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఇక్కడ తెలిసినట్టు ఇంకొక విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు ఇద్దరు పోలీసులు కాల్పులు జరిపారంట ఆ వ్యక్తుల పైన, ఆ వెహికల్ పైన కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు జరిపినటువంటి క్రమంలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెహికల్ బోల్తా పడింది. బోల్తా పడిన తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి అంటే ఆ విషయం కూడా కొద్దిగా ఆలస్యంగా బయటపడింది. దాని తర్వాత ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి మరణించాడో ఆ వ్యక్తికి సానుభూతి ఏదైనా తెలియజేస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైతే గాయాలు పాలయ్యాడో అతను ఈ దర్యాప్తు పూర్తయ్యేలోపు కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే దీంట్లో ఎవరైతే నిర్లక్ష్యం వహించి ఎవరైతే అక్కడ కాల్పులు జరిపారో ఆ అధికారులపైన కూడా దర్యాప్తు జరుపుతాము. వాళ్ళు కనుక తప్పు చేసినట్లయితే వారిపైన కూడా పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మరి అక్కడ మిగతా మ్యాటర్ అయితే మనకు తెలియదు, కానీ ఇక్కడ వరకు మాత్రం మనకు తెలుసు. సో పారిపోతున్నారు, వీళ్ళు చేసేసారు. చేసేసే క్రమంలో వాళ్ళపైన కాల్పులు జరపడం జరిగింది. ఆ వెహికల్ బోల్తా పడింది. ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి బతుకున్నాడు. తర్వాత తెలియదు ఏంటంటే ఈ అధికారులు కాల్చడం వలన వాళ్ళు పడిపోయారని చెప్పేసి నిదానంగా తెలిసింది. దాంతో వీళ్ళ దగ్గర తప్పు ఉందని చెప్పేసి అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు కూడా తప్పు ఉంటే వీళ్ళపైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి హామీ అయితే ఇచ్చారంట. సో చూడాలి మరి భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఫర్వానియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక టైపింగ్ సెంటర్లో పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే సూన్ వీసా కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి, అకామ మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ వర్క్ ఏమిటంటే అతనికి కొద్దిగా కంప్యూటర్ పైన ఏదైనా అవగాహన ఉండాలి. అలాగే జిరాక్స్ అంటే ఈ ప్రింట్అవుట్లు అవి తీయడంలో కొద్దిగా అనుభవం అయితే ఉండాలి. అలాంటి వ్యక్తి మాత్రమే కావాలని చెప్తున్నారు. అయితే కంప్యూటర్ పైన అనుభవం అంటే కొద్దిగా చదువుకొని ఉండాలి. సో కొద్దిగా చదువుకొని ఉండి కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఈ ప్రింట్అవుట్లు తీయడం కానీ వాట్సాప్ నుండి వచ్చిన ఫోటోలు అలాంటి వాటిని ప్రింట్అవుట్ తీయడం కానీ ఇవి బాగా కొద్దిగా అనుభవం ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి కావాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే సూన్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలి, అకామ మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే ఈ అర్హతలు కలిగి ఉండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టినట్టయితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో మట్టా ప్రదీప్ ఇవాళ 10వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు సృజన్ కాంత్ ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అయినటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23,871 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 26,32 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికోసం జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.